దొండపాదు అసలు ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్గా దొండకాయలేనండి. కంటిన్యూషన్గా మన ఐశ్వర్య మేడం గారు నాకు దొండ మొక్కలు ఇచ్చారండి. ఫ్రీగా అందరికీ సప్లై చేశారు మేడము, అందరికీ ఇచ్చారు. మొత్తం అప్పటి నుంచి అలాగ కాపు వస్తూనే ఉందండి. ఈ దొండ కాపు చూసారండి ఎంత ఎలాగుందో, అసలు ఎక్కడైనా ఖాళీ ఉందా దొండ? చూడండి అసలు ఫుల్గా చెట్టు అంతా దొండకాయలేనండి. ఇలా ఇప్పటికి 5-6 సార్లు ఈ కాపు తీసానండి. మొత్తం 5-6 సార్లు తీసాను ఈ కాపు. ఇది పెన్సిల్ దొండ అనుకుంటున్నాను. చాలా సన్నగా పొడుగుగా వస్తుందండి. మొత్తం 3 రకాలు కదా ఇచ్చారు మేడం గారు. నాకు పెన్సిల్ దొండ వచ్చింది అనుకుంటా. చూడండి సన్నగా పొడుగుగా వస్తుందండి. ఇదిగోండి అసలు చాలా సన్నగా, అసలు చాలా లావు అయినా కూడా గొప్ప టేస్ట్గా ఉందండి. నోటిని తినేస్తా కూడా చాలా బాగుంది. మొత్తం అలా ఒక్కొక్క కొమ్మలు అలాగ సైడ్కి అలాగా పాకించానండి. పాకిస్తుంటే అలా మొత్తం అంతా ఇలాగా మొత్తం ఇలా పైకంతా పాకిందండి. 4-5 కొమ్మలు ఇలా చేశాను సైడ్ నుంచి, ఇలా పాక్కుంటూ వచ్చింది. అసలు ఒక దగ్గర చూస్తుంటే ఇంకో దగ్గర కనిపిస్తుంది, ఒక దగ్గర చూస్తుంటే ఇంకో దగ్గర కనిపిస్తున్నాయి దొండకాయలు మొత్తం. చూసారండి. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. నా దగ్గర రెగ్యులర్ దొండ ఉంది, కానీ రెగ్యులర్ దొండ ఉంది, లావుగా ఉంటుంది, టేస్ట్ కానీ పెన్సిల్ దొండ మాత్రం చాలామందికి నేను అడిగాను. ఇది నేను మిస్ అయ్యాను కూడా మొక్క లాస్ట్ టైము. అందుకోసమని ఈ మొక్కే నాకు పెన్సిల్ దొండ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదిగోండి హార్వెస్ట్ చేసేస్తున్నాను పెన్సిల్ దొండ. దాంకుంటున్నాయి దొండకాయలు లోపల వెళ్తాయి. పెన్సిల్ దొండ సన్నగా వస్తున్నాయి కదా గణేష్. అసలు కొమ్మ ఏదో దొండకాయ కొమ్మ ఏదో తెలియడం లేదు. రెండు చక్కగా సన్నగా ఉన్నాయి, రెండు ఒక్కలాగా ఉన్నాయి. ఇది కొంచెం పచ్చలా చేసుకోవచ్చు. చూసావా, చెయ్యికి అందడం లేదు. మోడీ వేసుకోవాలి, లేదా నిచ్చిన వేసుకోవాలి. ఏకెక్కాలి అమ్మ చూడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.